హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త. వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, అలాగే ఒంటరి మహిళలకి 45-65 సంవత్సరాల వయసు గల వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్‌లయితే పెంచడం జరుగుతుంది. మరి ఎవరెవరికి ఎంత అమౌంట్ పెంచుతున్నారు? పాత వారికైనా, కొత్త వారికా? మరి కొంతమందికి డిసెంబర్ నెల నుంచి అయితే డబ్బులైతే రాలేదు. మరి ఎవరెవరికి ఎప్పుడొస్తాయో తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతుంది. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలిసి కొంచెం సంతోషంగా ఉంటారండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారీగా అయితే ఆసరా చేయుత పెన్షన్లు అయితే పెంచారు. పాత వారికి 2016 లోపు ఎవరైతే పెన్షన్‌దారులు, లబ్ధిదారులు అంటే ఇదివరకు తీసుకుంటున్నారో పాత వారికి మాత్రమే ఇప్పుడైతే ఈ ఫిబ్రవరి మంత్ నుంచి పెంచడం జరిగింది. ఈ ఫిబ్రవరి మంత్ పెంచడంగానే ఇప్పుడే ఇవ్వరు కదా! నెక్స్ట్ మంత్ మార్చ్ 1 నుంచి 10th లోపు అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు రూ. 4,000, వికలాంగులకి రూ. 6,000 అయితే వికలాంగులకైతే కేటాయించడం జరిగింది. వికలాంగులకు 6,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొత్త వారికి 6 గ్యారెంటీ, 5 గ్యారెంటీల ఆసరా చేయుత పెన్షన్‌లు ఇంటింటికి సర్వే చేసిన తర్వాత 1 వీక్ లోపైతే అందరికీ సర్వే అవుతుంది. సర్వే అయిన తర్వాత వాళ్ళకు కూడా జత చేస్తామనేసి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు 7,00,00,000 అప్పు కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా తీసుకొని మీకైతే కేటాయించడం అయితే జరుగుతుందండి. ఆసరా చేయుత పెన్షన్ గురించి చూసారు కదా! లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.